హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా దివ్య ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్లోకి అడుగుపెట్టింది. దీంతో శివాజీ తనదైన మార్క్ ప్రశ్నలతో దివ్యాని ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాడనే చెప్పవచ్చు. ఒక విషయంలో మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే దివ్యకి ఓవైపు ఎలివేషన్స్ ఇస్తూనే మరోవైపు దివ్య నిఖిత చేసిన తప్పులని ఎత్తి చూపుతున్నాడు శివాజీ. ముందుగా శివాజీ మాట్లాడుతూ దివ్య నిఖిత లాంటి ఒక స్ట్రాంగ్ అమ్మాయి వై భరణి అంటూ ప్రశ్నించడంతో నేనెందుకు ఆయనతో అలా ఉంటాను అంటూ దివ్య చెప్తుంటే, మరి తనుజతో క్లోజ్గా ఉంటే మనకెందుకమ్మా, ఆయన ఎవరితో క్లోజ్గా ఉంటే మనకెందుకు తల్లి అంటూ శివాజీ క్వశ్చన్ చేయడంతో దివ్య నిఖిత కూడా అంతే స్ట్రాంగ్గా వారిద్దరూ ఎలా ఉంటే నాకేంటి అంటూ చెప్పబోతుంటే, మరి నీ పొసెసివ్నెస్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదమ్మా అంటూ శివాజీ అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిన తర్వాత వారిద్దరిని విడదీయాల్సిన అవసరం నాకేముంది, అంటే నేను విడదీస్తే విడిపోయేంత వీక్గా ఉందా వాళ్ళ బాండింగ్ అంటూ దివ్య కూడా చాలా స్ట్రాంగ్గా శివాజీ ప్రశ్నలకి ఇచ్చి పడేస్తుందనే చెప్పాలి. ఆ తర్వాత భరణి గురించి ఒక స్వచ్ఛమైన అవగాహన వచ్చేలా క్వశ్చన్ అయితే అడిగాడు. ఆయన ఎవరికి ఏం రాస్తే మనకేమమ్మా, ఆయింట్మెంట్ రాయని ఇంకొకటి రాయని మనకేమవుతుంది, మన గేమ్ మనం ఆడుకుంటే సరిపోలేదా అంటే, నేను ఆయన గురించి ఒక విషయం మీకు చెప్తాను, ఆయనకి అక్కడ బాగా లేదు అంటూ దివ్య చెప్పబోతుంటే, అదే అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఆయన ఆట కనిపిస్తుంది, కానీ నువ్వే ఆయన మీద ఓవర్ రియాక్ట్ అయ్యి అలా చేస్తున్నావేమో అనిపిస్తుంది అంటూ శివాజీ అయితే క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అవ్వడం, భరణితో కనెక్టింగ్గా ఉండటం వల్లే నీ గేమ్ మొత్తం అటకెక్కిపోయింది అంటూ చెప్పాడు శివాజీ. అలాగే భరణి ఎలిమినేషన్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత నిన్ను కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చాడు, అది గమనించావా అంటే గమనించాను, బాధపడ్డాను అని కూడా చెప్పింది దివ్య. దీంతో శివాజీ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే, మీ అమ్మగారు మాధురితో ఏం చెప్పి లోపలికి పంపించారో తెలుసా అంటే, ఏంటో నాకు తెలియదు చెప్పండి సార్ అని అడగడంతో, సో మా అమ్మాయిని భరణితో కొంచెం దూరంగా ఉండమని చెప్పమ్మా అంటూ మీ అమ్మ మాధురికి చెప్పింది అంటూ శివాజీ చెప్పడంతో ఇక దివ్య ఓవర్ ఎమోషనల్ అయ్యి, మా అన్న నాకు దూరం అయ్యాడు, సో అందుకే నేను భరణిలోనే మీ అన్నను చూసుకోవాలనుకుంటున్నాను, సో నాకు ఆ ఓవర్ ఎమోషనల్ వల్లనే నాకు ఈ ఒక్క విషయంలోనే నా మైండ్ నా మనసుని కూడా దాటేసింది, ఓవర్ రియాక్ట్ అయిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనపై నాకు ఇదే ప్రేమ ఇదే అభిమానం ఉంటుంది, ఆయనకు నాపై అభిమానం ఉంటుందో లేదో కూడా నేను చెప్పలేను అంటూ దివ్య నిఖిత అయితే చెప్పింది. సో మొత్తంగా దివ్య నిఖితకి భరణిపై ఉన్న ప్రేమ అభిమానం మాత్రం స్వచ్ఛమైంది అని చెప్పవచ్చు. మరి ఈ బజ్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.